వైకాపాపై ఆశలుడిగాయి. జగన్ బండి నుండి ఒక్కొక్కరు జారుకుంటున్నారు. ఇవాళ కోటనందూరు మండలం బిళ్లనందూరు గ్రామానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే తొండంగి మండలం కొమ్మనాపల్లికి చెందిన మరికొందరు యువనేత యనమల రాజేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మరోవైపు జిల్లా యాదవ సంఘం తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించింది. తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతుంది. వైకాపా ఒంటెత్తు పోకడలతో విసిగెత్తిన గ్రామస్థాయి నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఇందులో భాగంగా కోటనందూరు మండలం బెల్లనందూరు గ్రామానికి చెందిన పలువురు వైకాపా కార్యకర్తలు జగన్ బండి నుంచి చల్లగా జారుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈరోజు మాకు ఓటాకు వచ్చిన కానించి కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసాం. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్లో పార్టీ కూడా ఇప్పటి వరకు పనిచేసుకుంటూ వచ్చాం. కానీ మాకంటూ ఒక గుర్తింపు అనేది లేదు. ఊరిలో ఒకరే పరిపాలించాలి, ఒకరే ఉండాలి. వెనకాల ఉన్న నాయకులు ఎవరికి కూడా ఎమ్మెల్యే గారికి తెలియదు, దాటి రాజా గారికి తెలియదు, ఎవరో తెలియదు. అంటే ఒక వ్యక్తే అంతా వేలాలి, ఇంక ఎవరి వెనకతలో అవసరం లేదు. గుర్తింపు లేనప్పుడు ఈ పార్టీలో ఉండడం మాకు ఇష్టం లేక బయటకు వచ్చేసాం. ఈరోజు మన యనమల రామకృష్ణ గారితో కలిసాం, దివ్య గారితో కలిసి పార్టీకి పనిచేసి పార్టీకి మంచి మెజార్టీ తెచ్చి పెడతామని కోరుకుంటున్నాం. కోటనందూరు మండలం టీడీపీ పార్టీ నుంచి 100 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మొత్తం అందరూ కలిసి బాగా కృషితో పనిచేసి దివ్య మేడంని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని మరీ కోరుకుంటూ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు బయలుపూడి శ్రీరామ్మూర్తి, బాపిరాజు ఆధ్వర్యంలో వైకాపాకు రాజీనామా చేసిన సుర్ల రాజవరహాలు, పైల అర్జున్, చందక రాంబాబు, నిజ్జోగి రాము తమ అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో కలిశారు. వీరికి యువనేత యనమల రాజేష్ పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అంతమైపోయే రోజు దగ్గర పడింది. మరి అలాంటి పార్టీలోకి దురదృష్టం ఏంటంటే మనకి ఎన్నో సంవత్సరాలు బట్టి పార్టీ సేవలు అందించడం మన కృష్ణ గారు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మా అభిప్రాయం. మరి ఆయన అవమానం జరిగిందన్ను కొంత దగ్గర చెప్పడం జరిగింది. మరి అవమానం జరిగితే ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే గౌరవం తెచ్చుకోవాలి కాబట్టి వెయిట్ చేయాలి తప్ప ఇలా రాంగ్ స్టెప్ వేయడం వల్ల ప్రతి కార్యకర్త కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఉన్న గౌరవం తీసుకున్నారు ఏంటి అని కొంతమంది అన్నారు. కొంతమంది అయితే మటుకి మన శరీరం తీసుకెళ్ళి అవతల పార్టీ మీద పెట్టారు, మన సీన్ అవతల పోయింది అని చెప్పి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి వీటన్నిటికి కూడా మనందరూ కూడా మంచి రోజులు వచ్చాయి, మన మేడం గారు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి అందరూ కోరుతున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మన నియోజకవర్గ బాగు కొరకు, అలాగే రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఓటేసి మన యొక్క పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించారని మరి కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాతిరెడ్డి నూకరాజు, మాతిరెడ్డి కృష్ణ, మాతిరెడ్డి నూకరాజు, లోకవరపు కృష్ణ, సుర్ల చిన్నారావు పాత్రుడు, లగుడు స్వామినాయుడు, కర్రి రమేష్, కర్రి వెంకటరమణ, సీలి సింహాచలం తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తొండంగి మండలం కొమ్మనాపల్లి గ్రామానికి చెందిన కోన రాంబాబు, శివకోటి సహదేవుడు ఆధ్వర్యంలో శివకోటి లోవరాజు, కృష్ణదాసు అధికార పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య, యువనేత యనమల రాజేష్ పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ వార్డు నెంబర్ నుండి అయితే ముఖ్యంగా మాకు ఇల్లు లేవండి. ఇప్పుడు కూడా మీరు నచ్చే అధికారులు వచ్చి చూడొచ్చండి. ఇప్పటి వరకు పాకల్లోనే ఉన్నాం. మాకు ఇల్లు కట్టిస్తారన్నారు, ఇల్లు కట్టించలేదండి. మా గ్రామంలో సీసీ రోడ్లు కూడా లేవు. మా ఎస్సీపేటకు ప్రత్యేకంగా వాళ్ళు నిర్ణయించినట్టే మాకు ఎస్సీపేటలో సీసీ రోడ్లు లేవండి, మాకు ఇల్లు లేవండి. ఒక్కో ఇంట్లో 5-6 కాపురాలు చేస్తున్నామండి. అయితే వచ్చేసి మా కుటుంబం, మా వెనకాల ఉన్న వాళ్ళు 40-50 మంది ఉన్నప్పటికీ అందులో 7 స్థలాలు వచ్చిన వాళ్ళు 2 ఉన్నారండి. ఈ కుటుంబంలో సంబంధించి ఇప్పటి వరకు ఎవరికి ఏ ఇల్లు కానీ కట్టుకోవడానికి ఎటువంటి అనుమతి లేదండి. కావున మేము టీడీపీకి మద్దతు ఇస్తున్నామండి. ఈ కార్యక్రమంలో బోనేపల్లి శంకర్రావు, కాకాడ నానిబాబు, శివకోటి శ్రీను, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి జిల్లా యాదవ సంఘం మద్దతు ప్రకటించింది. జిల్లా అధ్యక్షుడు గంగయ్య యాదవ్, సెక్రటరీ కొయ్య బాబురావు యాదవ్, ప్రముఖ న్యాయవాది యనమల రామం, నామాల బాబీ, యువజన నాయకుడు పంచదార్ల శ్రీను, యలమంచిలి భాస్కర్ తదితరులు ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య, యువనేత యనమల రాజేష్లు కలుసుకుని తమ మద్దతు ప్రకటించారు. 1983లో ఎన్టీ రామారావు గారు ఏ విధంగా ఉన్నారో అదే గాలి ఇప్పుడు కూడా వేస్తుంది. అలాగే మా తుమ్ తాలూకాలో కూడా యనమల దివ్య గారు అత్యధిక మెజార్టీతో నెగ్గడం ఖాయం.
దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అక్కడే కాకుండా జిల్లాలోను రాష్ట్రంలో కూడా తెలుగుదేశం గాలి విపరీతంగా ఇస్తుంది. మా యాదవ్ సంఘం ప్రెసిడెంట్ గారు కూడా దీనికి బాగా కృషి చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాలు కూడా మేము తిరిగి ఎక్కువ మెజార్టీ రావడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తాం. దివ్యం గారు నెగ్గడానికి అన్ని విధాలు కృషి చేస్తామని చెప్పి మేమంతా గంటాపరంగా చెప్పడం జరుగుతుంది. ఎన్టీ రామారావు పార్టీ 83 నుంచి పెట్టినప్పటి నుంచి కూడా మాకు ఎటువంటి జిల్లాలో యాదవ్స్ని గుర్తించిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం తప్ప వేరే పార్టీ ఏదీ లేదు. కనుక మరి ఈ రోజుని వైఎస్ఆర్ పార్టీ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ఇంకో పార్టీ కూడా ఎప్పుడు కూడా చేయలేదు. అది తెలుగుదేశానికి అది పార్టీలోనే మాకు ఈ తుని సీటు ఎప్పుడు కూడా మా యాదవ్స్ గుర్తించారు. కాబట్టి దివ్య గారు దాదాపు 30 నుంచి 40 వేలు మెజార్టీతో నెగ్గుతున్నారు. కాబట్టి మరి మా జిల్లాలో కాకినాడ నియోజకవర్గం జిల్లాకి మేమైతే మాత్రం తెలుగుదేశంకి కట్టుబడి ఉన్నాము. మా జిల్లాలో మా యాదవ్స్ ఎక్కడున్నా సరే ఓన్లీ దివ్య గారికి విజయానికే మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఆ మేడం గారిని తప్పకుండా మంచి మెజార్టీతో నెగ్గింతామని ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. నా పేరు కొయ్య బాబురావు అండి. నేను తూర్పుగోదావరి జిల్లా యాదవ్ సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీని. ఈరోజు వైసీపీ పార్టీ 7 నియోజకవర్గాలు కూడా ఓసీలకు ఇచ్చింది. కానీ బీసీలు గుర్తించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అది కాకినాడ సిటీ వనమూడి కొండబాబు గారికి, తునిలో యనమల దివ్య గారికి కేటాయించింది. కనుక మేము యాదవుల తరపునే కాకుండా యావత్ బీసీల తరపున జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం. ఓట్లేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాం. ప్రతి అభ్యర్థి కూడా భారీ మెజార్టీతో బీసీ సత్తా చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి ఈ 7 నియోజకవర్గాల్లో కూడా బీసీని గుర్తించకపోవడం చాలా దౌర్భాగ్యం. ఈ నెక్స్ట్ రానున్న ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే భయపడాలి. కనీసం పార్లమెంట్లో 4 సీట్లు ఇచ్చే విధంగా కూడా భయపడేటట్టు మేము ఈ ఎలక్షన్లో మా సత్తా చూపిస్తాం. బీసీల సత్తా ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో చూపిస్తాం. ఇప్పుడు వరకు వేరు, ఇప్పుడు వేరు. బీసీలకు అయితే దారుణమైన అన్యాయం జరిగింది. 7 నియోజకవర్గాల్లో కూడా ఒక్క బీసీ కూడా ఇవ్వలేదు. అలాగని పార్లమెంట్ అభ్యర్థిని కూడా కనీసం బీసీలకు ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి మేము ఓటు ద్వారా కూడా మా బీసీల సత్తా చూపిస్తాం. మా యాదవుల సత్తా కూడా చూపిస్తాం. యాదవులు కూడా ప్రాతినిధ్యం లేదు. గత 5 సంవత్సరాల్లో కూడా ఏదో స్మార్ట్ సిటీ చైర్మన్ అని చెప్పేసి అల్లి రాజాబాబుకి ఇచ్చి 6 నెలలు కూడా అవ్వకుండా తీసేశారు. అలాగే ఎక్కడో కూడా ఎంపీపీలను కానీ మండల ప్రెసిడెంట్లు కానీ నెక్స్ట్ జిల్లా పరిషత్ జడ్పీటీసీలు కానీ ఎక్కడ ఒక్కరిని కూడా పెట్టలేదు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇవన్నీ కూడా మేము ఎలక్షన్లో చూపిస్తాం. ఇప్పుడు వరకు కూడా మేము ఎదురు తిరగకపోవడానికి కారణం ఈరోజు ఎవరైనా ఒక లీడర్ కానీ ఏదో బీసీ లీడర్ ఎదురు తిరిగితే ఆడి మీద 4 కేసులు పెట్టడం, అన్ని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం ఇలాంటివి జరిగాయి. కానీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి మేము ఎదురు తిరుగుతాం, ఆయన ఎదురు తిరగడం కాదు. ఇప్పుడు మేము ఎదురు తిరిగి మా సత్తా కూడా ఇప్పుడు ఎలక్షన్లో చూపిస్తాం. జిల్లా అధ్యక్షుల తరపున వచ్చాం. మేము జనసేన పార్టీ కాకినాడ రూరల్ స్వామినారాయణ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ మాది. ఇక్కడ ఏంటంటే మా కూటమిలో భాగంగా అన్ని చోట్ల కూడా యావత్ ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ఈ మార్పులో భాగంగా జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అయితే కంపల్సరీ ప్రజల్లో ఆదరణ లభిస్తుంది. అలాగే మా యాదవ్స్ అందరం కూడా ఈరోజు దివ్య గారి మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆవిడ్ని భారీ మెజార్టీతో గెలిపించడానికి మేమందరం ఐక్యతో గిఫ్ట్గా ఇచ్చి మేమందరం కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ కూటమిదే విజయం, కూటమి గెలవాలని మేమందరం కోరుకుంటున్నాం. సభాముఖంగా టీడీపీ పార్టీకి వస్తున్నటువంటి వేవ్ని చూసి కొంతమంది ఓర్వలేని వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నా, పార్టీని వీడుతున్నా, అటువంటి ఈ తెలుగుదేశం క్యాడర్ మాత్రం ఎక్కడ చెక్కు చెదరకుండా చాలా కమిట్మెంట్గా, అంటే మేము ఎన్టీఆర్ గారు పెట్టిన తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ముందుకు సాగుతామని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలందరూ ఒక కమిట్మెంట్తో ఉండడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ పార్టీకి ఎంత కమిట్మెంట్ ఉంటుందా అని చెప్పి నిజంగా నాకే ఆశ్చర్యం వేసింది. ఈ కమిట్మెంట్ గల కార్యకర్తలతోటి మా వంతు సాయంతో చేసి మేమందరం సమిష్టిగా కృషి చేసి తెలుగుదేశం పార్టీని ఈ తెలుగుదేశం తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి చంద్రబాబు నాయుడు గారికి డెఫినెట్గా మేము బహుమతిగా ఇస్తాము. ఈరోజు యువత కానీ, మహిళ కానీ, అలాగే వ్యవసాయదారులు కానీ నిన్న జగన్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని చూసిన తర్వాత ఈ పార్టీ నుంచి ఏది వస్తుంది, ఈ పార్టీ రూలింగ్ వస్తే ఏది పోతుందని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈరోజు ఈ మేనిఫెస్టో ద్వారా మనకు వచ్చేది ఏంటి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది 27 వ్యవసాయ భూముల మీద వస్తున్నటువంటి జీవో మీద ప్రతి చోట చర్చ జరుగుతుంది. మన భూములపై మనకి అధికారం లేకపోవడం. మా తుని నియోజకవర్గంలో ఇన్నాళ్ళు మీరు చూశారు, మట్టికి ఇసుక్కి మాత్రమే మాకు అధికారం ఉండేది కాదు. ఈసారి మా తాతలందరూ
గెంజి తాగి సంపాదించినటువంటి భూములన్నిటి మీద కూడా మాకు అధికారం లేకుండా పోయే గవర్నమెంట్ రేపు రాబోతుంది కాబట్టి దీని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. ఈరోజు దివ్య మేడం గారు కానీ రామకృష్ణ గారు కానీ మేము కానీ ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజల్లోంచి వచ్చేటువంటి ఆందోళన, అరే ఈ పథకాలు మనకి బిస్కెట్లు వేసి మన భూములు దొబ్బేయడానికి రాబోతున్న జగన్ వేస్తున్నటువంటి ఇటువంటి దారుణమైన అంచనాల్ని మనం తిప్పి కొట్టాలంటే డెఫినెట్గా ఇక్కడ తెలుగుదేశాన్ని గెలిపించాలి, చంద్రబాబు నాయుడిని గెలిపించాలని చెప్పి అందరూ ఆలోచన ఉన్నారు. ఈరోజు మేనిఫెస్టోని తీసుకుంటే నిన్న వచ్చినటువంటి జగన్ గారు ఇచ్చిన దానికన్నా మన మేనిఫెస్టో ఇంకా చాలా బాగుంది. ఈరోజు తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా మనం అందరూ దీన్ని ఇంకా ఎక్కువ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరిని యువతని టచ్ చేశారు, యువత లేడీస్ని టచ్ చేశారు, పెద్ద లేడీస్ని ట్రై చేశారు, ముసలి వాళ్ళని అందరినీ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పథకం కింద ఆయన తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేనిఫెస్టోని బయటికి తీసుకెళ్లాలి, మనం తీసుకెళ్లి ప్రజలను ఉత్తేజపరచాలి. మరి ప్రత్యేకంగా ఈ 27 జీవో మాత్రం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి అంటే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళడం కాదు, మనం ఓటు అనే ఆయుధంతో ఆ 27 ఆర్టికల్ మనం ఓటు ద్వారా రద్దు చేయించాలి. లేకపోతే మాత్రం ఇన్ని రోజులు మనకి ఎటువంటి అధికారం, మన భూములపై మన మట్టిలపై ఎటువంటి అధికారం లేదో అలాగే రేపొద్దున మన ఆస్తుల మీద దేని మీద కూడా మనకు అధికారం లేకుండా పోవద్దు. కాబట్టి ప్రతి తెలుగు తమ్ముళ్ళు ప్రతి కేడర్ అందరూ కూడా 27 ఆర్టికల్ మాత్రం డెఫినెట్గా ప్రజలకి ప్రచారం చేయాలి. అది ఆ 27 జీవో ఎప్పుడు వస్తుందంటే జగన్ అనే వ్యక్తి సీఎం పీఠ మీద కూర్చున్నప్పుడే వస్తుంది. జగన్ అనే వ్యక్తి సీఎం పీఠ మీద కూర్చుంటే ఇంతవరకు భూదోపిడీ జరిగిన అందరికీ కూడా ఒక ఆయుధముగా మారిపోద్ది మన భూములన్నీ కూడా. కాబట్టి అందరూ ప్రచారం చేయాలి, మన మేనిఫెస్టోను ప్రచారం చేయాలి.